అయితే ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ డీప్ ఫేక్ వివాదం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన ఫోటోను డీప్ ఫేక్ ద్వారా అశ్లీలంగా చిత్రీకరించారు. ఇది దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా సర్క్యులేట్ అయింది. దీంతో తేరుకున్న రష్మిక పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే రష్మిక కూడా వివిధ బాలీవుడ్, టాలీవుడ్ వంటి వివిధ సినీ పరిశ్రమల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు వచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం కొంత సద్దుమణిగినప్పటికీ కూడా ఇది ఎక్కడో ఒక చోట జరుగుతూనే వస్తుంది. తాజాగా ఐశ్వర్యరాయ్ దీనిపైన స్పందించడంతో ప్రస్తుతం ఈ డీప్ ఫేక్ వివాదాలు దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ సంచలనం సృష్టిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ కోర్టులో కేసు వేయించిన ఇదే సమయంలో ఇటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాయిస్ కూడా కొంతమంది డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్ చేశారని దానిపైన కూడా కేసు నమోదైంది.